మెగాస్టార్ లో పసలేదు. ఇక ముందు రిలీజ్ అయ్యే సినిమాలని డిజాస్టర్సే. థియేటర్కి వెళ్ళి మెగాస్టార్ సినిమా చూడరు అని ట్రోల్ చేస్తున్న వాగుతున్న వాళ్ళ కోసమే ఈ వీడియో. 150కి పైగా సినిమాలు, ఎవరికీ సాధ్యం కాని విజయాలు. 69 ఏళ్ల వయసులో కూడా తగ్గని డాన్స్ గ్రేస్, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, ఆ వాకింగ్ స్టైల్ నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఎవరు ఏదైనా వాగనివ్వండి. సో కొంతమంది అనిల్ రావుపూడి సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ట్రోలింగ్ అయితే ఇంకా పెంచేశారు. పూనకాల లోడింగ్ కాదు, ఈసారి డిజాస్టర్ లోడింగ్ అని ఏదేదో వాగేస్తున్నారు. సో వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే 69 ఏళ్ల వయసులో కూడా మెగాస్టార్ ని అంటే ఎంతవరకు తగ్గించాలని చూస్తున్నారు తప్ప, అంటే మెగాస్టార్ చూసి ఇప్పటికే భయపడుతున్నారు. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు మెగాస్టార్ సినిమా పక్కన సినిమా రిలీజ్ చేయాలంటే ఈ రోజు కూడా 100 సార్లు ఆలోచిస్తారు. అంటే ఆయన స్టామినా, ఈ ఏజ్ లో కూడా ఆయన స్టామినా ఇప్పటికీ అలాగే ఉంది. సో రాసి పెట్టుకోండి భయ్య, ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో మళ్ళీ ఒక పెద్ద హిట్ తో మీ ముందుకు వచ్చి మళ్ళీ మాట్లాడతాను. ఏదో సపోర్ట్ చేస్తున్నాను కాదు, ఇప్పుడున్న ఆర్టిస్టుల్లో 100 మందిలో 99 మందిని అడగండి ఎవరు మీకు ఆదర్శం అంటే 99.9% చిరంజీవి గారి పేరు చెప్తారు. మెగాస్టార్ చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని సినిమాకి వచ్చిన వాళ్ళు, మెగాస్టార్ చిరంజీవి గారి డాన్స్ ని ఒక ఆదర్శంగా తీసుకొని డాన్స్ నేర్చుకొని ఒక డాన్స్ అంటే డాన్సర్ గా మారిన వాళ్ళు ఎన్నో లక్షల మంది. అసలు ఆ మెగాస్టార్ గారి గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఒకటి జ్ఞానం లేదు, 2 అసలు ఏదో ఒకటి ట్రోల్ చేస్తే మాకు వ్యూస్ వస్తాయి అని ఆలోచించే మెంటాలిటీ ఉన్నవాళ్ళు. ఆయన సినిమాలు ఎన్నో సినిమాలండి, అసలు చెప్పుకుంటూ పోతే ఖైదీ కానీ, పసివాడ ప్రాణం కానీ, ఘరానా మొగుడు కానీ, జగదగిరివిడ అతిలోక సుందరి కానీ, ముఠా మేస్త్రి కానీ, అసలు గ్యాంగ్ లీడర్ కానీ, ఎన్ని సినిమాలు, అసలు ఎన్ని ఇందిరా కానీ, ఠాగూర్ కానీ, స్టాలిన్ కానీ, ఎన్ని సినిమాలని. ఈ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఎన్నెన్నో సినిమాలు, అసలు ఇన్ని సినిమాలు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే క్రేజ్తో ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండడమే చాలా కష్టం. ఇప్పటికి కూడా ఒక హీరోగా చాలా మంది వచ్చి సైడ్ యాక్టర్లుగా కానీ విలన్లుగా కానీ మారిపోయారు. కొంతమంది హీరోలుగా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళలో ద బెస్ట్ ఎవరు ఎన్నన్నా కానీ అన్ని ఏరియాస్ని 360 ఏరియాస్ని కవర్ చేయగల హీరో ఎవరైనా ఉన్నారంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఈయన ఒక హీరోగానే కాదు, సమాజంలో ఎంతో మందికి ఈయన బ్లడ్ బ్యాంక్స్ కానీ, చాలా మంది మెగాస్టార్ పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు. ఆయనకి రాజకీయం రాదని, నిజంగానే రాజకీయం రాని అమాయకుడు అండి. రాజకీయం చేయాలంటే కుట్ర అన్నీ ఉండాలి. నేను అందరిని అనట్లేదు, చాలా మందికి ఆ మనస్తత్వం మనం చిరంజీవి అన్నది కాదు, అందువల్ల రాజకీయాల్లో నిలబడలేకపోయారు. లేదు అంటే ఇప్పటికిప్పుడు సీఎం అయ్యేవాళ్ళు. ఆ కుట్ర కుతంత్రం లేదంటే ఆ రాజకీయ తెలివితేటలు మన అన్నకి లేవు. అందుకనే మన అన్న ఇంకా జనాల మదిలో ఒక అంటే సింహ స్వప్నం కానీ, ఒక అంటే ఆరాధ్య దైవంగా కానీ ఉన్నారు అంటే రీజన్ ఏంటంటే కుట్ర లేదంటే ఒక అవినీతి చేయాలి అనే ఆలోచన ఆయన మధ్యలో లేదు, ఆయన మనసులో లేదు. కాబట్టి ఇప్పటికీ చిరస్మరణీయంగా అంటే చాలా మంది మధ్యలో ఒక హీరో, ఎప్పటికీ ఆయన హీరోనే. చిరంజీవి అన్న రియల్ లైఫ్ హీరో అండ్ రియల్ హీరో. వాళ్ళ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకొకసారి చెప్తున్నాను, మెగాస్టార్ అని తక్కువ చేయకండి. ఎందుకంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఎంత, అసలు నువ్వు ఆయనలో చిటికిన అంటే కాలి చిటికిన వేలు గోరంత కూడా కాదు. సో ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఏది పడితే అది వాగేస్తే, నాకు నోరుంది, నాకు ఛానల్ ఉంది, లేదంటే నేను కమెంట్ చేయడానికి కమెంట్స్ బాక్స్ ఉంది, ఏదైనా వాగేస్తాను అంటే అందరూ ఒప్పుకోరు. ఫ్యాన్గా నేను ఒప్పుకోను. నేను బేసిక్గా మెగాస్టార్ అన్నని ఎప్పటి నుంచో అంటే చాలామంది చాలాసార్లు ట్రోల్ చేశారు. మెగాస్టార్ అన్నని, పవర్ స్టార్ అన్నని కంటిన్యూస్గా ఏందిడు సపోర్ట్ చేసుకుంటూ చేస్తాడంటే, తప్పు లేని చోట, నిజాయితీ లేని చోటే ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం మాకు మెగాస్టార్ అని ఇచ్చాడు, పవర్ స్టార్ అని ఇచ్చాడు. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఈ ధైర్యము, నిజాయితీగా మేము మాట్లాడతాం కాబట్టి మాకు ధైర్యం ఉంటుంది. నిజాయితీ లేనోళ్ళే వెనకాల నుంచి ఏదేదో వాగేస్తారు, బయటకు వచ్చి మాట్లాడలేరు. మళ్ళీ వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేస్తారు, బయటకు వచ్చి మాట్లాడారు. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మెగాస్టార్ అన్న సినిమా హీరోనే కాదు, రియల్ లైఫ్లో హీరో కూడా. ఆయన చేసిన మంచి పనులు కానీ ఈ రోజు కూడా ప్రతి ఆర్టిస్ట్ని అతను జబర్దస్త్లో చేస్తున్నాడా, ఒక చిన్న ఒక పాత్ర వేస్తున్నాడానికి సంబంధం లేదు. మంచిగా చేస్తున్నాడంటే కాల్ చేసి ఇంటికి పిలిచి మరి
వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు, ఎంకరేజ్మెంట్ ఇస్తారు. మెగాస్టార్ అన్న ఇంటికి పిలిచి మాట్లాడారంటే ఆ బూస్టే వేరబ్బా. సడన్ గా వాళ్ళలో 100 క్యాండిల్ బల్బ్ వైబ్స్ అనేది అలా వస్తాయన్నమాట. సో మెగాస్టార్ అని ఆల్వేస్ మెగాస్టార్. సో ఎవరు ఆయన కొట్టలేరు, ఆయన దాటలేరు, ఆయన దరిదాపులు కూడా చేరుకోలేరు. అది తెలుసుకొని మాట్లాడండి. సో ఏజ్కి తగ్గట్టు ఎక్కడో చిన్న ఏజ్ పెరిగే కొలది నువ్వు ఆ ఏజ్లో ఎవడైతే మాట్లాడుతున్నాడో నువ్వు ఆ ఏజ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడు. అప్పుడు మాట్లాడదాం, నేను ఉంటా కదా అప్పుడు మాట్లాడు. నువ్వు కరెక్ట్గానో లేదంటే నడ్డి ఇలా వెనకాల వేసుకోను, ఇలా 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 నడుచుకుంటూ వెళ్ళడం, లేదంటే ఇలా నడవడం, లేదంటే ఏదో ఏ ఒకటి రోగాలు వేసుకొని ఉండడమో ఏదో ఒకటి. సో అలా కాకుండా ఇప్పటికి కూడా జనాలకి ఏంటంటారా సినిమా అనేది ఒక పిచ్చి మెగాస్టార్ గారికి. సో సినిమాలోనే పుట్టారు, సినిమాలోనే పెరిగారు, సినిమాలోనే బతుకుతున్నారు. సో ఆయన్ని ట్రోల్ చేయడం మానేసి ఈయన్నే కాదు ఎవరైతే పెద్ద హీరోలు ఉన్నారో ఒక ఏజ్ అంటే వెంకటేష్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ ఎన్నో ఇయర్స్ నుంచి ఇండస్ట్రీకి సర్వ్ చేస్తున్నారు. వాళ్ళని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, నెగిటివ్గా ట్రోల్ చేయడం మానేయండి. సో మనకు అంత అర్హత లేదు, అంత వయసు కూడా లేదు. వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ మన వయసు కూడా లేదు. ఎవడైతే ట్రోల్ చేస్తున్నాడో మన అన్న ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నువ్వు ఇంకా పిల్లవాడు పుట్టు కూడా ఉండవు. సో అది గుర్తుపెట్టుకొని ఏదైనా మాట్లాడండి అంటూ అనుకుంటూ అండ్ ఇంకొకసారి మెగాస్టార్ అన్న యువర్ హ్యాట్స్ ఆఫ్ అంటూ జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.